నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకి తన పందా మార్చుకొని ప్రజల మధ్యకు వస్తారా? ప్రజల మధ్యలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారా? తన ప్రచార శైలి ఏ విధంగా ఉండబోతోంది? కేవలం సభలు సమావేశాలకు మాత్రమే పరిమితం అవుతారా? లేదు అంటే ప్రజలతో కలిసి కార్యక్రమాల నిర్వహణ ఉంటుందా? అందుకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల రూపకల్పన చేసేదానికి అవకాశం ఉందా? దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బాగా చర్చ జరుగుతుంది. వాస్తవంగా 2019 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక్క పార్టీకి 50% ఓట్లు రావటం, 175 అసెంబ్లీ స్థానాలు 151 రావటం, 22 పార్లమెంట్లో 25 పార్లమెంట్లో 22 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవటం, ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక రికార్డు సంపాదించారు. ఎలా సాధించారు? జగన్మోహన్ రెడ్డి తన తండ్రి తరహాలో 2004 ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు. అనేకమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో కలిశారు, మమేకమయ్యారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారం తన ప్రభుత్వం వస్తే ఏ విధంగా చేస్తాను అనేటువంటి హామీలను వాళ్ళకి గుప్పించారు. చాలామందికి మనం వ్యంగ్యంగా చెప్పుకున్నా సరే బొగ్గలు నిమ్మారు, ముద్దులు పెట్టారు, తలలు నిమిరారు. ఇవన్నీ కూడా కొంత సినిమాటిక్గా అయినప్పటికీ కూడా ప్రజలతో మమేకమయ్యారు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు. అనేకమైనటువంటి సమస్యల మీద, యువతకు సంబంధించినటువంటి సమస్య, అదేవిధంగా ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్య, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు, ప్రత్యేక హోదా, వీటి మీద 48 గంటల దీక్షలు, నిరాహార దీక్షలు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీక్షలు చేశారు. దాంట్లో కూడా ఆయా వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలకి నేను రిప్రజెంట్ చేస్తాను, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి అని అడిగాడు. నిజమే అని మరి రాజశేఖర రెడ్డిలాగా మా సమస్యలన్నీ వింటాడు, మా సమస్యలన్నీ పట్టించుకుంటా, రేపొద్దున ప్రభుత్వం వస్తే ఈయన మా సమస్యలన్నీ తీర్చేటువంటి ప్రభుత్వంగా ఉంటుంది, మమ్మల్ని ఆదుకుంటాడు అనే నమ్మకంతో ఓట్లు వేశారు. 2019 ఎన్నికల్లో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆల్రెడీ అంతకుముందు హైదరాబాద్లో లోటస్ పాండ్, అంతకుముందు బెంగళూరు ప్యాలెస్, ఇలాగ ఆయనకి ప్రతి కలకత్తా దగ్గర నుంచి పశ్చిమ బెంగాల్లో ఇది, అదేవిధంగా ముంబై, ఇది ప్రతి సిటీలో, మెట్రోపాలిటన్ సిటీలో ఆయనకు ఒక ప్యాలెస్ ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్లోనే రివ్యూలు, ఆ ప్యాలెస్లోనే మీటింగ్లు, ఆ ప్యాలెస్లోనే తను ఎవరినన్నా కలవాలనుకుంటే ఆ ప్యాలెస్లో కలవాలనుకుంటేనే, ఎవరన్నా కలవాలనుకుంటే అవకాశం లేదు. ఆయన ప్రజలతో కలిసేటువంటి అవకాశం అసలే లేదు. ఉన్నటువంటి ఒక్క ప్రజావేదికను కూడా ఆయన ఇది కృష్ణానది ఒడ్డున అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టారని దాన్ని కూడా కూల్చేశాడు. ఎవరు కూల్చేస్తే కూలేశాడు. ఆ తాడేపల్లి ప్యాలెస్లో అన్నా వచ్చినటువంటి వాళ్ళని రిప్రజెంట్ చేసేయడం, వాళ్ళ విజ్ఞప్తులు వినేదానికి ఏదన్నా ఒకటి ఏర్పాటు చేస్తాడని కొన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. అది కూడా లేదు. అలాగా కలవట్లేదు జనాన్ని. పోనీ మీటింగులకు వెళ్తున్నాడు, బహిరంగ సభలో పెడుతున్నాడు. ఈ బహిరంగ సభలు ఏంటి అంటే బటన్ నొక్కే బహిరంగ సభలు. ఆయన నవరత్నాలకు సంబంధించినటువంటి ఈ 9 రకాల పథకాలు ఉన్నాయి కదా, ఆయన చేసింది ఈ 4.5 సంవత్సరాలు ఆయన పాలన అంటే ఏంది? ఈ బటన్ నొక్కే పని. ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అంతకు మించినటువంటి ఇంకా పాలన ఏమి లేదు, వేరే పాలన ఏమి లేదు. ఆ బటన్ నొక్కటానికి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూడా కూర్చొని నొక్కొచ్చు. అయితే ఇది ప్యాలెస్ దాటి రావట్లేదు మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఏంటో కూడా అర్థం కావట్లేదని చాలా నుంచి విమర్శలు వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కొంతమంది బయట పెట్టారు. అయ్యా, మేము ఎంపీలుగా మేము పోయినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి దర్శనం లేదు. ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి అసెంబ్లీలో ధర్మ దర్శనమే, మంత్రులకు కూడా దర్శనం లేదు, వాళ్ళకు కూడా క్యాబినెట్ సమావేశంలో కలవటం తప్ప అని విమర్శలు వచ్చినాయి. అరే, ప్రజలకు దూరం అయిపోతున్నాను దాని మీద ఈ బటన్ నొక్కే బహిరంగ సభలు అయితే పెడుతున్నాడు. ఈ బహిరంగ సభలో ఒక తెలివిగా ఏం చేస్తాడంటే, ఎలాగో ప్రజల డబ్బులతోనే కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు సంవత్సరానికి ఒకసారి నొక్కుతారు ఈ బటన్. ఎందుకు? ఒక స్కీమ్కి సంబంధించినటువంటి రైతు భరోసానో, అమ్మ ఒడో, లేదా ఇంకోటి అంటే
సంవత్సరానికి ఒకసారి వేస్తారు కదా వాళ్ళకి ఆ విధంగా డబ్బులు. ఆ బటన్ నొక్కేటప్పుడు వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క స్కీమ్ కంటే 9 స్కీములు, 9 2 సంవత్సరానికి ఒకసారి అంటే ఈ 9 సార్లు 9 సభలు పెట్టవచ్చు. కొన్ని 6 నెలలకు ఒకసారి రిలీజ్ చేసే ఉన్నాయి. వాటికి 6 నెలలకు ఒకసారి బటన్ నొక్కేటువంటి బహిరంగ సభలు. ఈ బహిరంగ సభల ద్వారాగా మీటింగులకు వెళ్తున్నాడు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాడు, అక్కడ రాజకీయ ప్రసంగాలే చేస్తున్నాడు. ఏం రాజకీయ ప్రసంగాలు? నేను 1,85,00,000 కుటుంబాలకు డబ్బులు ఇచ్చాను, 2,20,00,000 మందికి నేను 2,20,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను. ఈ విధమైనటువంటి స్కీములు మీకు అందితే, మీ కుటుంబంలో ఏదైనా స్కీమ్ అందితే, ఆ విధంగా లబ్ధి పొందితే మీరు నాకు ఓట్లేయండి అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన ఎన్ని ఇచ్చేయని ప్రభుత్వం డబ్బులే. అంటే ఈ విధంగా నేను మీకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి మీరు రేపు నా పొద్దున ఓట్లేయండి అనేటువంటి దాని మీద ఈ కిట్ ప్రోకో దానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి పదే వాళ్ళకి ఆ విధమైనటువంటి చెప్తూ బహిరంగ సభలో మాట్లాడుతున్నాను. పోనీ ఈ బహిరంగ సభల వ్యవహారమైన ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఈ బహిరంగ సభలకు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళినా, వాళ్ళ కడపకి వెళ్ళినా సరే, ఇక మిగతా చోట్లకి వెళ్తే పరదాలు, బారికేడ్లు, ఎక్కడన్నా అసలు ఆయనకి సభ చుట్టూ దగ్గరలో ఎక్కడన్నా చెట్లు ఉంటే ఆ చెట్లు కూడా కొడుతున్నాడు, బారికేడ్లు కడుతున్నాడు. ఆ ప్రాంతంలో మొత్తము షాపులన్నీ మూసేయిస్తున్నాడు. సెలవే ఇంకా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సభ ఉందంటే ఇక ఆ ప్రాంతంలో కర్ఫ్యూ కింద లెక్కే 144 సెక్షన్. మరి జనం ఏడ నుంచి వస్తారా అంటే జనాన్ని తోలుకొస్తున్నారు. డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు, ఈ అంగన్వాడీలు, ఇప్పుడు ఈ వాలంటీర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఈ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉండేవాడు సభకు రావాలి. వీళ్ళే సభకి. అదేవిధంగా బటన్ నొక్కే దాంట్లో అమ్మఒడి అంటే పిల్లలు ఉంటారుగా, ఆ పిల్లల మొత్తాన్ని తోలకరావటం. అదేవిధంగా విజయదేవన్ ఒక కాలేజీ పిల్లలను తోలకరావటం. ఈ విధంగా ఇంతేగాని ఓటర్లు కాదు వీళ్ళు. ఈ విధమైనటువంటి వాళ్ళతో ఈ బారికేట్ల మధ్య, ఈ విధమైనటువంటి పరదాల మధ్య ఈ సెక్యూరిటీ మొత్తం చేసుకొని సభలు పెడుతున్నాడు. మరి ఈ సభల్లో ఆ వచ్చినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రసంగించడానికి ముందే పారిపోతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి రేపు పొద్దున ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి సభలతోనే గడిపేస్తాడా? ఇంకా ఏముంది, 3 నెలలు ఎన్నికలు ఉన్నాయి, మార్చిలో ఎన్నికలు వస్తాయి. అంటే 100 రోజులు అనుకోండి గట్టిగా. 100 రోజులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో జనంలోకి వెళ్ళటానికి ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఏమిటయ్యా అంటే పల్లె నిద్ర. ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక ఊరిలో ఆయన వారంలో ఒకరోజు నిద్రిస్తారు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళతో మమేకం అవుతారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు, ఆ ప్రాంతంలో జరిగేటువంటి బహిరంగ సభలో మాట్లాడతారు. ఇవన్నీ కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రోగ్రాం రూపకల్పనకు సంబంధించి. ఈ మాట చెప్పి ఒక 3 నెలలు దాటింది. ఇప్పుడు వరకు ఈ పల్లె నిద్రకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి దానికి అక్కడ మార్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలతో అందరితో కూడా మమేకమయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఇది వారంలో 2 రోజులు ఉంటుంది అని అన్నారు. అది కూడా చెప్పారు. ఆ ప్రోగ్రాం కూడా ఏమీ తేలలేదు. తాడేపల్లి ప్యాలెస్లో ఈ ప్రజలతో ఎవరన్నా విజ్ఞప్తులు తీసుకునేటువంటి ప్రోగ్రాము ఏమీ లేదు. మరి ఏంటి పరిస్థితి? ప్రజల్లో మమేకమయ్యేటువంటి పరిస్థితి ఉందా లేదా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ఈ బటన్ నొక్కే బహిరంగ సభలతోనే ఎన్నికల సభలను కూడా రేపొద్దున ముగించేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతోంది. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి? మరి ఈ విధమైనటువంటి ఆలోచనని ఇప్పుడు మార్చుకుంటారా లేదనేటువంటిది చాలా కీలకమైన అంశం. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారంటే వీళ్ళు నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన కూడా ఈ విధమైనటువంటి ప్రభుత్వ సభల్లో, ఎన్నికల సభల్లో పాల్గొంటున్నాడు. సభలు ఎక్కువ పెట్టడం, వాళ్ళందరితో తోలకొచ్చేసి మాట్లాడటం, అంతేగాని ప్రజలతో మమేకం ఏదన్నాడు. పోనీ ప్రధానమంత్రి అంటే ఆయనకు నడుస్తుంది. మన పక్కనే ఉండేటువంటి తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన కూడా ఫామ్ హౌస్ వదిలిపెట్టి రాలా, ప్రజల్ని తిరిగినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా ప్రజల్ని తన కనీసం ఒక రిప్రజెంట్ చేయడానికి కూడా రానిచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అక్కడ కేసీఆర్ ఏం చేశాడా మొన్న ఎన్నికల్లో అంటే ఈ విధంగా ప్రజలకు దూరం అవుతున్నా అనేటువంటి విషయం గమనించి మొన్న కొన్ని ఎన్నికల సమయంలో టీ కొట్టుల దగ్గరికి వెళ్ళి అక్కడెక్కడ వాళ్ళతో టీ తాగటం, వాళ్ళతో ఇవి కూడా చేశాడు. వాటి మీద పెద్ద రెస్పాండ్ అయ్యి ప్రజల్లో రాలా. అంటే ఎన్నికలప్పుడు వచ్చాడు, ఇంతకుముందు రాలేదు, జనం మధ్యకి అనేటువంటిది. అందుకనే కేసీఆర్ ఏం చేశాడు అంటే ప్రజలతో నేను మమేకం కావట్లేదనే విమర్శ ఉందనేటువంటి దాని మీద ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
దాదాపుగా 100 నియోజకవర్గాలను కవర్ చేశారు. 100కు పైగా సభల్లో ఒక నెల రోజుల్లో 100కు పైగా సభల్లో కేసీఆర్ మాట్లాడాడు. కేవలము బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో అని పెట్టాడు. ఏదో వీళ్ళు పెడతారు కదా క్రిస్టియన్లు, ఏదో ఆశీర్వాద కోడికలు ఏడికలు ఏదో సభలు పెడతా ఉంటారు వాళ్ళు జనాన్ని అందరికీ. ఆ విధంగా పెట్టాడు కేసీఆర్. ఆ విధంగా పెట్టి మా ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అంటే వాడికి తెలుసు కదా ఎంత ఈ ప్రభుత్వం చేసింది, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి ఏమేమి సమస్యలు ఉన్నాయని జనానికి తెలుసు. ఈయన సభలకే పరిమితం అయ్యాడు కేసీఆర్. దాంతో ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఆయన కేసీఆర్ ముసలోడు కాబట్టి 100 సభల్లో పాల్గొన్నాడు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈయన కొద్ది కుర్రోడు, మరి గట్టిగానే పాల్గొనొచ్చు. కానీ ఈయన సెక్యూరిటీ ప్రాబ్లం ఉందే. ఎక్కడికైనా పోవాలంటే హెలికాప్టర్ వేసుకొని పోవాలి. 30 కిలోమీటర్లైనా హెలికాప్టర్ వేసుకొని పోతాడు. ఈ హెలికాప్టర్ తిరగాలని మరి సమయం జరిపేదానికి అవకాశం లేదు. మరి ఆ విధంగా కనీసం ఈ ఎన్నికల వరకు ఈ 100 రోజుల్లో 100 సభలన్నా ఎన్నికల సమయంలో చేస్తాడా లేదా, లేదంటే ప్రజల్లోకి వెళ్ళటానికి పల్లె నిద్ర లేకపోతే ఇంకొక ఏమైనా కార్యక్రమాల రూపకల్పన జరిగిద్దా, అసలు ప్రజల్లోకి వెళ్ళకపోయినా నేను గెలుస్తాను అనేటువంటి ఏమైనా ధీమాలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉండబోతుంది వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం. ఈ సభలు సమావేశాలు ప్రజలతో మమేకమయ్యేటువంటి అంశానికి సంబంధించి ఏమన్నా కొత్త నిర్ణయం తీసుకుంటారా, లేదంటే నా తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఇదే తరహాలో ఉన్నా కూడా నా ప్రజలు నాకు ఓట్లేస్తారు, నేను గెలిపిస్తారనేటువంటి ఆలోచనలో ఉన్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు, మన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు కదా, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మా ఓటర్లు వేలే ఉన్నారులే వాళ్ళు మాకు ఓట్లేస్తారని. మరి అలాగా ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ఓటర్లను తయారు చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓట్లు ఎలా ఓట్లేస్తారనే దాని మీద ఇక ప్రజల్లోకి వెళ్ళకపోయినా పర్వాలేదని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ విషయంలో ఒక అడుగు వేగంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఈ రోజున బయటే ఉన్నాడు, ఆయన ఎలాగా రోడ్ షోలు చేస్తాడని తెలుసు. యువగాళం పాదయాత్ర అయిపోతుంది, నారా లోకేష్ కూడా రెడీ అయిపోతున్నాడు. మరోవైపున పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర విజయదుందుబి మోగించడానికి సిద్ధమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నికల సమయంలో ముప్పేట దాడికి 3 కీలకమైనటువంటి నేతలు సంసిద్ధమైనటువంటి పరిస్థితిలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్ళేదానికి అవకాశం లేదు. వెళ్తే ఎలా ఉంటుంది అనేది సాధికారిత విజయయాత్రలో మనం చూసాం. సాధికారిక బస్సు యాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులను పంపిస్తే అన్ని ఖాళీ కుర్చీలు కనపడతాయి. ఎందుకు అంటే అసలు మొన్నటి వరకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడర్లే లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆ నలుగురే కదా. ఆ నలుగురికేమో ప్రజలు ఎవరు కూడా సభలకు వెళ్తే కనీసం నలుగురు వాళ్ళని చూసి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. మరి ఇంక ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే, స్టార్ క్యాంపెయినర్ ఒక్కడే. ఈ స్టార్ క్యాంపెయినరు రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్తాడా, లేదంటే ప్రజల్లోకి వెళ్ళకుండా ఓట్లు సంపాదించేటువంటి ఏమన్నా మ్యాజిక్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.